స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దివంగత మాజీ స్వర్గీయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాంబేలోని రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు కోవూరు నియోజకవర్గం వైసీపీ నాయకులను డబ్బు పెట్టి వేమిరెడ్డి కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. ఏడాదిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెన్నుబోయిన మోటార్ బైక్లో అపహరణకు గురైన డబ్బు చెత్త కుప్పలో లభ్యం. పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మైనింగ్ కేసులో 14 రోజులు రిమాండ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దివంగత మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. నెల్లూరు సిటీ దివంగత నేత మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. స్థానిక ముత్తుకూరు గేట్ సెంటర్లో విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెద్ద సంఖ్యలో ఆనం అభిమానులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చేయనుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులకు సూచించారు. పైకి చేతనే మా గుడి వచ్చా. రా, ఇదే ఇంపార్టెంట్. దేవి ఫోటో తీరా. దేవి ఇక్కడ రా. నేరుగా వదలుతారా లేకపోతే ఫ్లైఓవర్ బీచ్లో పోయే వాళ్ళకి ఫ్లైఓవర్ పెట్టింది రాకుండా
దేవి ఇక్కడ రావాలా? నువ్వు చేది నాకు రెండు తీస్తున్నాను నేను. దేవి ఇక్కడ రావాలి, ఇక్కడ అక్కడికి రా దేవి, అక్కడికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక ఏడాది కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నబోయిన చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. చెంచు రామయ్య నగర్లో ఉన్న ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం అనే పేరుతో కార్యక్రమం నిర్వహించడం అవివేకమని సిగ్గుమాలిన చర్య అన్నారు. బాబాయిని గొడ్డలి వేడితో చంపి తల్లిని చెల్లిని పక్కకు నెట్టేసి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఇప్పుడు వెన్నుపోటు దినం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోకుండా సూపర్ 6 పథకాలను అమలు పరుస్తూ ప్రజాభిమానం చూరగొన్నారని అనడానికి ఉదాహరణ కడపలో జరిగిన మహానాడుకు 5 లక్షల మంది వస్తారని భావించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అంతకంటే ఎక్కువ ప్రజలు, కార్యకర్తలు మహానాడుకు హాజరై తమ మద్దతు ప్రకటించడం చారిత్రాత్మకమని, అది చూసి ఓర్వలేకనే వైసీపీ వాళ్లు వెన్నుపోటు కార్యక్రమం అంటూ తెర మీదకొచ్చారని అన్నారు. జూన్ 4తో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం రోజులైంది. ఈ నిన్నటి రోజున వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించడం హాస్యాస్పదం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమాన్ని చేసింది. ఈరోజు వైసీపీ నాయకులకు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు అని చెప్పి, విద్రోహ దినం అని చెప్పి మాట్లాడేటువంటి అర్హత లేదని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విమర్శించడం హాస్యాస్పదం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. సొంత చిన్నాయన్నే గొడ్డల పొడితో హత్య చేయించి అలాంటి వ్యక్తికి వెన్నుపోటు గురించి వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ అధినాయకుడికి కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు రాజకీయాలు చేస్తే ఈ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ, ప్రజలు చేసేవాళ్ళ అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సంవత్సరం రోజుల్లో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్తున్నారు. గతంలో 200 ఉన్న పెన్షన్ని 4,000 చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నా. ఈరోజు సూపర్ 6 పథకాల్లో ఈరోజు అప్పులలో ఉన్న రాష్ట్రంలో కూడా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, 4,000 పెన్షన్లు అయితేనేమి, 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అనేక రకాల కార్యక్రమాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం రోజుల్లో 10 లక్షల కోట్లతో పెట్టుబడులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటున్నా. అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో మహానాడులో 6 శాసనాలు ప్రవేశపెట్టి మహానాడు ద్వారా ఏకగ్రీవంగా ఆమోదం చెంది ఈ రాష్ట్రానికి ఒక దిశ ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా రాష్ట్రంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే, రాష్ట్రంలో భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే ముద్ర ఆనాడు పడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు రాజధాని అమరావతి కానీ, ఉత్తరాది ప్రజల జీవనమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం ప్రాజెక్టుకు కానీ శ్రీకారం చుట్టారు. గతంలో రాజధాని లేని ఉన్న రాష్ట్రానికి ఈరోజు రాజధాని చూపించిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే విద్రోహ దినం అని చెప్పి, వెన్నుపోటు దినం అని చెప్పి చేసే అర్హత వైసీపీ వాళ్ళ నాయకులకి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన పరిపాలనకు, వెన్నుపోటు రాజకీయాలకు, సంక్షేమ రాజకీయాలకు ప్రతిపక్ష హోదా లేకుండా
11 స్థానాలకే పరిమితం చేశారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు పరిశుద్ధ వాటర్ కోసం మినరల్ వాటర్ దాదాపు 120 మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా సొంత నిధులతో మంజూరు చేసిన ఘనత కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది. అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో ప్రస్తావించి ఈరోజు కావుల దగ్గర 80,000 కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమ వచ్చేదానికి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉందా? వేమిరెడ్డి దంపతుల తెలిసిన రాజకీయం ప్రజాసేవ మాత్రమే. నిన్నటి రోజున కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశం తగ్గించుకోవాలి, రాజకీయాల్లో ఆ మాటలేంటి అని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అయ్యా, మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూడండి. మీకు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మీరు ఏ భాష మాట్లాడి ఒక్కసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో రాజకీయాల్లో అని వారిని అన్నారు. 2019 నుంచి 24 వరకు కోవూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులను వైకాపాలో చేర్చుకున్న రోజున మీరు ఎంత ఇచ్చుకున్నారో, ఏ ఏరియాలో కొన్నారో చెప్పి అప్పుడు తప్పు పట్టండి. నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ ట్యూషన్ పెట్టుకోవాలా? ఏ రాజకీయాల కోసం మీరు చేసిన గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ధాన్యం మాఫియా చేయడానికి కావాల్సిన రాజకీయాల కోసమా? అలాంటి రాజకీయాలు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవసరం లేదు. వారికి తెలిసిన రాజకీయం ప్రజాసేవ చేయడం మాత్రమే. అందుకు వారు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. ఆ పరిపాలన చూశాం. మీరా ఆవేశాల గురించి మాట్లాడేది ఏమంటారు? ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా? ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి? కనిగిరి రిజర్వాయర్లో 100 కోట్ల రూపాయలు గ్రావెల్ దోచుకున్న రాజకీయాలా? కోవూరు నియోజకవర్గంలో నుండి ఎర్ర గ్రావెలు, ఇసుక, మద్య మాఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంపదలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి. ఈ రోజున ప్రభుత్వంలోకి రాగానే రైతాంగం అడగకముందే కాలువలు తవ్వారు. రైతులకు ఎక్కడ రేట్లు పడిపోతాయన్న భయంతో ముందుగానే కలెక్టర్ గారిని కలిశారు, మంత్రి గారితో ఆలోచన చేశారు. ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు. రైతు సంక్షేమం కోరుకున్నారు. మరి ప్రధానమైన రహదారుల నుండి ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రగతి సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తాం. జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా ఆకుండా ముందుకు కదులుతుంది. మీ మాటలు, మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. మోటార్ బైక్లో అపహరణకు గురైన డబ్బు చెత్త కుప్పలో లభ్యం. కవర్లో ఉన్న డబ్బు గుర్తించి పోలీసులకు అప్పగింత. దొరికిన డబ్బు పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న రాయదుర్గం సురేష్. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం పొదలకూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారు నగలు కుదవపెట్టగా వచ్చిన 86,000 నగదు మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకుని తీసుకెళ్తూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు. రామకృష్ణారెడ్డి బైక్లో నగదును తీసుకుని బైక్లో వెళ్తున్న విషయాన్ని పసిగట్టాడు దుండగుడు. ఇక అతని బైక్ని కూడా ఫాలో అయ్యాడు. భోజనం కోసం మార్గం మధ్యలో నిలిచిన సమయంలో బైక్ కవర్లోని నగదు అపహరించుకెళ్లేందుకు విషయం పాఠకులకు విదితమే. అయితే అదే రోజు అనుమానితుడిగా ముంబైకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన పోలీసులు ముంబైకి చెందిన వ్యక్తి కాదని నిర్ధారించుకుని అతన్ని వదిలేశారు. అయితే సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన పోలీసులు బైక్లోని డబ్బులు తస్కరించిన దుండగుడు శ్రీనివాసపురం వీధిలో వెళ్లినట్లుగా గుర్తించి ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరణ బండి వచ్చి ఆగింది. సమీపంలో నివాసం ఉంటున్న రాయదుర్గ సురేష్ చెత్తను బండిలో వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెత్త కుప్పలోని కవర్లో నగదు ఉండడాన్ని గమనించాడు. ఆ కవర్లో నగదుతో పాటు బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఉండడంతో గుర్తించి ఆ నగదు పొదలకూరు ఎస్ఐ షేక్ మొహమ్మద్ హరీఫ్ కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. దొరికిన డబ్బు పోలీసులకు అందజేసిన సురేష్ నిజాయితీని ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ అభినందిస్తూ 1000 రూపాయల నగదు రివార్డును అందజేశారు. ఈ నగదుతో పాటు దొరికిన బ్యాంక్ పాస్ పుస్తకం, పాన్ కార్డులోని ఆధారాల కారణంగా ఈ నగదు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన
రైతు రామకృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. కాగా సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసుల విచారణ ముమ్మరం చేసిన నేపథ్యంలో ఎక్కడగా దొరికిపోతానేమోనన్న భయంతోనే దుండగుడు ఆ డబ్బును చెత్త కుప్పలో పడేసి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పాస్బుక్, తర్వాత ఏటీఎం కార్డ్స్ అవన్నీ కవర్లో పెట్టుకొని ఆ కవర్ని బైక్లో పెట్టి పూడ్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతని యొక్క బైక్లో ఉన్న క్యాష్ బ్యాగ్ని మొత్తం తీసుకెళ్ళి పోవడం జరుగుతుంది. అది సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. ఈరోజు శ్రీనివాసపురం ఏరియా నుంచి రాయదుర్గం సురేష్ అనే ఒక వ్యక్తి ఆ అమౌంట్ మాకు దొరికిందని చెప్పేసి పడేసి ఉంది కవరు. చూస్తే ఇట్లా అమౌంట్ ఉంది, ఇట్లా కేసు జరిగింది, దొంగతనం జరిగిన విషయం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఇతని పేరు రాయదుర్గం సురేష్ నిజాయితీగా వచ్చి పోలీస్ స్టేషన్లో క్యాష్ని హ్యాండిల్ చేయడం జరిగింది. ఇతనికి ఈ సందర్భంగా ఇతనికి కూడా 1000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. థ్యాంక్ యూ. మైనింగ్ కేసులో 14 రోజుల రిమాండ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు ఎస్సీ/ఎస్టీ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 12 గంటల సమయంలో సెంట్రల్ జైలు వద్దకు కార్యకర్తలు, నాయకులు కాక నివాసిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చి సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలించారు. 3 రోజులు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించనున్నారు. పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం. వరదయ్యపాలెంలో బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ ప్రారంభం. చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాలెంలో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తన కోరిక మేరకు వరదయ్యపాలెంలో బీసీ బాలికలకు సంక్షేమ హాస్టల్ మంజూరున్న చేసినటువంటి చంద్రన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షేమ హాస్టల్కు ప్రభుత్వం భవనం నిర్మించేంత వరకు ఈ హాస్టల్ నుంచి చదువుకునే పేద బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్ చేయొద్దు సార్, ఒకసారి చూడండి. అయిపోయా. గతంలో నేను మన ఫంక్షన్కి వెళ్ళాము జూనియర్ కాలేజ్కి. మహా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ తల్లి. నేను అక్కడ పోయినప్పుడు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ స్కూల్ కానీ చాలా అద్భుతం ఉంది. ఒకసారి సార్ కూడా చూశారు కాలేజ్ది, చాలా అద్భుతం ఉంది. సార్ ఇక్కడ హాస్టల్ పెడితే బాగున్నప్పుడు ఒక గర్ల్స్ హాస్టలే కాకుండా మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా భోజనం పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఎవరో లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ భోజనం లేదు మధ్యాహ్నం. కానీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి గారు అనుమతి చేర్చడం జరిగింది. అల్ట్రాఫ్రీ మనం పోయినప్పుడు నాకు తెలియదు ట్రాన్స్ఫర్ అయింది. యాక్చువల్గా 12వ తేదీ బయటకొస్తారు, ఆ రోజు ప్రారంభం చేసుకుంటాం అనుకున్నాం. అయినా ఓనర్ గారితో మాట్లాడి ఎలాగైనా హాస్టల్ 10 లక్షలు 12 లక్షలు వచ్చేసారు. ఇవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు అయింది. అంటే మన కూడా కలెక్టర్ ఫోన్ చేశాడు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేసేసి అని చెప్పి ఒక 2-3 తీసుకొచ్చి చేసేసి అది కూడా 12వ తేదీలో కంప్లీట్ చేయమన్నట్టు. పిల్లలు హాస్టల్కి వచ్చేస్తారు కాబట్టి చాలా దీనా పరిస్థితులు నిలిపోయిన హాస్టల్ అయితే పడడం, వంటలు లేక ఉండడం, ఏదైనా బాస్ లేక ఇవ్వడం చాలా ఉంది. నేను నెంబర్ ఆఫ్ టైం గతంలో చెప్పాను, గతంలో శాసనసభ ఉండేటప్పుడు చేయలేకపోయాను. కానీ ముఖ్యమంత్రి కానీ సంబంధించిన మంత్రి కానీ ఇచ్చారు. అంతేకాకుండా
ఇక్కడ ఇంతకుముందు కూడా నేను అంత గతం ఉండేటప్పుడు మద్రపాలి రాని బిఎంపీ కానీ ఇవన్నీ కూడా ఒక అంటే మన సీసీపీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక కాలేజీ నిర్మాణం చేయమంటే ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి కాలేజీ కూడా విద్య బాగుంటుంది అని నేను ప్రపోజల్ పెట్టాను. అయితే లెక్కలైతే బిఎంపీ లెక్కలే వచ్చింది ఎస్టీ కాబట్టి అది ప్రపోజల్ పెట్టాము. మన కమిషన్ దాకా తీసుకెళ్ళిపోయినదండి. కాబట్టి ప్రభుత్వం ఉండడం వల్ల అలా నిలిచిపోయింది. ఈ ప్రభుత్వ భవనాలు హాస్టల్స్ ఎందుకంటే పేద పిల్లలు దూరం నుంచి వస్తారు, వాళ్ళు భోజనం వసతి మధ్యాహ్నం పెడుతున్నారు, కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ అది ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు చేస్తూనే త్వరగా చేయమని చెప్పాం. ఇంకా 6 రోజుల నుండి ఎక్కడైనా లెక్కలు కూడా పెద్ద శోధన చేసి చేయండి. మన పిల్లలు ఇచ్చాను కాలేజ్ డిగ్రీ కాలేజ్ పడిపోతుంది. అసలు మాట్లాడారు ఆదిమూలం గారు అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ యొక్క హాస్టల్ కోసం కూడా గత 10 ఏళ్ళ ముందు కూడా గర్ల్స్ హాస్టల్ ఇక్కడికి వస్తే ఇక్కడ ప్లేస్ లేకుండా బుచ్చిరాగండి తరలిపోయింది. ఆ యొక్క విషయాన్ని మన ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వారి పట్టుదలతో ఈరోజు దాదాపు ఈ మండలం నుంచి 300 నుంచి 400 మంది అమ్మాయిలు జిల్లా మొత్తం పోయి సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారు. ఇక్కడ వసతి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు తీసుకొని బీసీ వెల్ఫేర్ అయినా మేల్కొని బీసీ నాయకులు చెప్పి స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్టల్ని స్టాండ్ చేయాలనేసి కోరిక సార్. అలాగే ఇక్కడ నేను ఇంతకుముందు 7 మండలాల్లో కూడా 6 మండలాల్లో అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక హై స్కూల్ తప్ప ఇంకేమీ లేదు. ప్రతి విషయానికి వలస వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల దయచేసి మన శాసనసభ్యులు గారికి పాదాభినందనలు చేస్తూ ఒక చిన్న విషయాన్ని మీ ముందు వస్తున్నాను సార్. ఇక్కడ ఐటీఐ అనే ఒక విషయాన్ని మీరు కానీ తీసుకెళ్తే అసెంబ్లీ స్థాయిలో ఐటీఐ కానీ ఏర్పాటు చేసి సత్యవేళ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కేవీపురంలో మోడల్ స్కూల్ ఉంది, లేదా కేజీబీ ఉంది, పిచ్చాడూరులో ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేని పరిస్థితి ఉంది సార్. కానీ ఐటీఐ కానీ వస్తే పారిశ్రామిక వాడడం దాదాపు ఇక్కడ నుంచి మీరు ఉదయం 8 గంటలకు బస్ స్టాండ్ కానీ వస్తే దాదాపు 20-30-40 మంది పిల్లలు ఇక్కడ నుంచి ఐటీఐకి వెళ్తున్నారు. బయట పోయి చదువుతున్నారు, నెల్లూరులో వెళ్తున్నారు. ఈ ఐటీ కనుక ఏర్పాటు చేస్తే పారిశ్రామిక వాడుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. గర్ల్స్ హై స్కూల్ అలాగే మీ యొక్క ఆధ్వర్యంలో ఐటీ కూడా ఏర్పాటు చేయాలనేసి మీ సభాముఖంగా కోరుకుంటూ నిలుపుకున్నాను సార్. ఇక్కడ ఎస్సీ హ్యాబిటేషన్ లో చాలా మంది పిల్లలు ఐటీ ద్వారానే వెళ్తున్నారు. ఎందుకంటే పారిశ్రామిక వాడుంది కాబట్టి ఎంత తర్వాత ఆర్థికంగా తల్లిదండ్రులు లేకపోవడం వలన వాళ్ళు ఐటీకి పంపించేసి పూర్తి చేసుకున్నారు. అలాంటి ఐటీని మనం కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సార్. యుగంధర్ రెడ్డి గారు కానీ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క కాన్సెప్ట్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఐటీ ఇక్కడ సత్యవేళలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కేవీపురంలో ఉంది. కానీ మనకు మాత్రం దగ్గర నుండి NH5లో ఉన్నాము. అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా మనకు లేని పరిస్థితి. ఇక్కడ కానీ ఐటీ ఏర్పాటు చేస్తే నలుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క విద్య ఇక్కడ దాదాపు 200-300 మంది విద్యార్థిని ఇక్కడ ఐటీ దాంట్లో చూడొచ్చు. మనం ఎప్పుడైతే విద్యా వ్యవస్థ అనేది ఏర్పడుతుందో అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆ కుటుంబాల అభివృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబాలు బాగుంటుందో ఆ యొక్క మండలం బాగుంటుంది. ఎప్పుడైతే మండలం బాగుంటుందో నియోజకవర్గం బాగుంటుంది. నియోజకవర్గం ఎప్పుడైతే బాగుంటుందో శాసన బాంబేలోని రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు కోవూరు నియోజకవర్గం వైసీపీ నాయకులను డబ్బు పెట్టి వేమిరెడ్డి కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించడంతో తాము వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఎందుకంత ఆగ్రహం వస్తుందని ఆయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. జగన్ దయతో ఎంపీ అయిన వేమిరెడ్డి వైసీపీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు వెన్నుపోటుదారని మాట్లాడడం సరికాదన్నారు. రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులను కొనుగోలు చేసి టీడీపీ నాయకులకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలతో గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేకు అంత ఆవేశం పనికిరాదన్నారు. మీడియా ఉంది కదా, ఇంకా ఏం మాట్లాడింది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు పంపించారు కదా, అవి చదివి వెళ్ళిపోండి. ఆమెకెందుకు? మా నాయకుడు మెమరాండం ఇవ్వమని పంపించారు, మేము చదువుతామో మేము మాట్లాడతామో, మీకెందుకమ్మా? ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూరులో బ్రహ్మరథం పడుతున్నారు వెన్నుపోటు దినానికి, క్రిక్కిరిసిపోయి ఉన్నారు ప్రజలు అనే తలకి నీకు కోపం వచ్చేసింది. వద్దమ్మా, ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు, నడమంత్రపు సిరివి, ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి.
ఎందుకు ఈ ఆవేశాలు, ఈ కోపాలు, ఈ మాట్లాడడము? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు. వాళ్ళు వెన్నుపోటు పొడిచి నీ దగ్గరే ఉన్నారు, నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే. ఇది పద్ధతి కాదు కదా. నీ జోలికి మేము రావడంలా. జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయిపోయినావు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి. ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా, మంచి స్నేహితులమే కదా. ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారా అమ్మా? ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా. మర్చిపోయావా తల్లి? చెప్పు, ఎందుకు అంత ఆవేశం? ఎందుకు మాట్లాడుతున్నావు? వద్దమ్మా, ఆపేసాయి. ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి. వాళ్ళని బలి చేసేసావు. ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా. ఈ బ్రోకర్లు, ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా. అది తప్పు చేస్తున్నావు అమ్మా. ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో. ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలనంటే రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకో అమ్మా. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత మాజీ స్వర్గీయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాంబేలోని రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు కోవూరు నియోజకవర్గం వైసీపీ నాయకులను డబ్బు పెట్టి వేమిరెడ్డి కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. ఏడాదిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెన్నుబోయిన మోటార్ బైక్లో అపహరణకు గురైన డబ్బు చెత్తకుప్పలో లభ్యం. పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మైనింగ్ కేసులో 14 రోజులు రిమాండ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.